నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే తెలంగాణలో ఇటు గత 11 సంవత్సరాలు పూర్తయి 12వ ఏట అడుగుపెట్టబోతోంది. ఏదైతే దీనికి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం అయితే జూన్ 2న జరుపుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ రావడం ముఖ్య కారణం, ముఖ్య పాత్ర అయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలను కావచ్చు, అటు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా మాకు ఏదో ఒక దారి చూపుతుంది, మాకు సంబంధించిన ఇళ్ల స్థలాలు కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, మా కుటుంబాల్లో ఎవరో ఒకరికి ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఉద్యమకారులందరూ ఏకమై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా మాకు వచ్చింది ఏం లేదు. మా ఎన్నో జీవితాలు పోగొట్టుకున్నాం, ఎన్నో పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నాం, లబ్బర్ బుల్లెట్లు సైతం మా పైన దూసుకొచ్చిన పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా 11 సంవత్సరాల్లో ఉద్యమకారుల యొక్క పరిస్థితిని కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా మరో ఉద్యమం చేయబోతున్నామని చెప్పేసి ఏదైతే ఉద్యమకారులు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 1200 దాదాపు ఇప్పటికి 4-5 వేల ఉద్యమకారులు ఉన్నామని చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకురాబోతా ఉన్నామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి విషయాలు మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు మరియు ఖమ్మం డిస్ట్రిక్ట్ గత ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సన్నిహితుడు, కేసీఆర్ తో తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ముందుండి కేసీఆర్ తో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఏదైతే మన తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ జనరల్ సెక్రటరీ బత్తుల సోమయ్య గారు మనతో ఉన్నారు. మాట్లాడి మరి కేసీఆర్ నుంచి ఎందుకు పక్కకు రావాల్సి వచ్చింది, మరి కేసీఆర్ ప్రభుత్వంలో మీరు కేసీఆర్ తో కలిసి మరి పనిచేశారు కాబట్టి అతన్ని ఈ తెలంగాణ ఉద్యమకారుల గురించి కాదు ఎందుకు చెప్పలేకపోయారని చెప్పేసి పూర్తి విషయాలు అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఎట్లున్నారు? బాగున్నాను. చాలా రోజుల నుంచి మీరు ఎప్పుడు ఖమ్మం నుంచి వస్తారు, ఎప్పుడు ఇంటర్వ్యూ పెట్టబోతున్నాం అని చెప్పి చాలా రోజుల వెయిట్ చేస్తా ఉన్నాం. కానీ మా అదృష్టం బాగుండి ఇప్పుడు మీ టైం దొరికిందన్న. అన్న చెప్పండి, అసలు బత్తుల సోమయ్య గారి ఉద్యమ ప్రస్థానం ఏంటి? అసలు బత్తుల సోమయ్య గారు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారితో కావచ్చు ఎలా ఉన్నారు, మీకు సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి అన్న? జనరల్గా ఏంటంటే మేము మొదటి నుంచి కూడా లెఫ్ట్ ఓరియంటేషన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులము. మా తాతలు, తండ్రులు వీళ్ళందరూ కూడా దాదాపు తెలంగాణ సాయుధ పోరాటానికి లింకప్ అయి ఉన్నటువంటి ఫ్యామిలీస్ మావి. ఆ అనుభవాలు అవన్నీ కూడా మా పెద్దవాళ్ళు చెప్తుంటే మేము అవన్నీ వింటుండే వాళ్ళము. అదే క్రమంలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అయినా సరే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఎట్లా ఆంధ్ర వాళ్ళు కాజేస్తున్నారు, మన తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళు ఎట్లా పెత్తనం చేస్తున్నారు, ఉద్యోగాలు ఎట్లా కాజేస్తున్నారు, నీళ్లు ఎట్లా లూటీ చేస్తున్నారు అనే అంశాల మీద అనర్గళంగా కేసీఆర్ గారు చెప్పేవారు. మేము లెఫ్ట్ కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి మాకు అవి తొందరగా ఆకలింపు అర్థం చేసుకునే వాళ్ళం. ఆ క్రమంలోనే మేము తెలంగాణ ఉద్యమం వైపు మరలటం జరిగింది. భవిష్యత్తు ఎట్లా ఊహించుకున్నామంటే కేసీఆర్ చెప్పేదంతా కూడా ఈ ఉద్యోగాలన్నీ వస్తాయి, ఈ నీళ్ళన్నీ వస్తాయి, తెలంగాణలో బీళ్లు ఉండవు, ఈ ఉద్యోగాలు వస్తే మా పిల్లలందరూ కూడా చాలా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, కుటుంబాలలో ఇబ్బందులు ఉండవు, కుటుంబం భద్రత ఉంటుంది అని అనుకునేవాళ్ళం. అట్లా తెలంగాణ ఉద్యమం వైపు మేమంతా కూడా ఆకర్షించబడ్డాం. అట్లా కేసీఆర్ ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం. పల్లె నిద్ర, పల్లె బాట, మొత్తం పల్లె బాట, ఏదైనా సరే ఎనీ కార్యక్రమం యాక్టివ్ గా, కమిట్మెంట్ గా. ఎందుకంటే రాష్ట్రం రావాలా, ఉద్యోగాలు రావాలా, మా ముందు ఆ గోల్. మా జీవితాలు ఇట్లా అయిపోయినాయి, మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసాం, ఆయన గుర్రాలను పెట్టి తొక్కిచ్చాడు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కూడా చూసాం, ఆయన అవసరం అనుకుంటే నమ్మించి కాల్ చేపించాడు తెలంగాణలో. ఈ 2 ఆంధ్ర సీఎంల పరిపాలన మాకు బాగా మెదడుకి ఎక్కింది, వంట పట్టింది, కళ్ళతో చూసి అనుభవించినాం. కాబట్టి ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎట్లా ఉంది, బడ్జెట్ లో సగభాగం ఎప్పుడు కూడా సగానికి 3 వంతులు ఆంధ్రాకి వెళ్ళిపోయాయి. అందుకనే ఉద్యోగాలు రావట్లేదేమో, అందుకే బడ్జెట్ లో డబ్బులు రావట్లేదు కాబట్టి నీళ్లు రావట్లేదేమో, ప్రాజెక్టులు రావట్లేదేమో, అందుకనే కాలువలు దొవ్వట్లేదేమో. ఆ ఆలోచనతోని కేసీఆర్ చెప్పిన ప్రతి మాటని, ప్రతి ప్రోగ్రాం తూచా తప్పకుండా పాటించినాం మేము. అట్లా ఉద్యమాన్ని ఉత్తర భారతదేశంలో ఎట్లనైతే ఉవ్వెత్తున పైకి లేచిందో అట్లనే దక్షిణం వైపు ఉన్నటువంటి నల్గొండ గాని, ఖమ్మం గాని హై పిచ్చికి తీసుకెళ్ళాం. మేము కూడా ప్రతి ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిలీప్ గారిని ఒకసారి మా దగ్గర గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీగా 3 డిస్ట్రిక్ట్స్ సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించి కేసీఆర్ గారు నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు
మేము ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్లో ఎంత మెజార్టీ వచ్చేదో మేము ఖమ్మంలో అంతే తెచ్చినాం, నల్గొండలో కూడా తిరిగి అంతే తీసుకొచ్చినాం. అంటే తెలంగాణ వాదం వైపు మేము ఎట్లా ఆకర్షించబడ్డామో అదొక్కటే ఉదాహరణ. ఆనాడు ఉన్నటువంటి వాళ్ళ సమైక్యవాదుల పెత్తనాన్ని తట్టుకొని కూడా, కమ్యూనిస్టులను తట్టుకొని కూడా, తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్నా మేము తట్టుకొని దిలీప్ గారిని మేము ఎమ్మెల్సీ గెలిపించుకోగలిగినాం. దాన్ని బట్టి మేము చాలా కష్టపడ్డాం. గ్రామీణ స్థాయి వరకు కూడా తెలంగాణ వాదాన్ని తీసుకుపోయినాం, అందరిని మోటివేట్ చేసినాం, మా వైపు తిప్పుకున్నాం. యువకులనైతేమి, విద్యార్థులనైతేమి, తెలంగాణ సమాజాన్ని మా వైపు తిప్పుకున్నాం. అప్పటికే అర్థమైపోయింది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తుంది, బాగుపడతాం అనే ఆలోచనలు, భ్రమలు మాకు కలిగినాయి. సో మొత్తానికి ఏది ఏమన్నా కానీ మామ అల్లుడు కలిసి ఆడిన నాటకం వల్ల పిల్లలు పిట్టలు రాలినట్టు రాలిపోవటం మొదలు పెట్టారు. ఆయన నిరాహార దీక్ష అలుగునూరులో ప్రారంభించినప్పుడు పెట్రోల్ పోసుకొని హరీష్ రావు గారు ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశాడు. దానివల్ల పిల్లలు ఆవేశంతో ఉన్నారు కాబట్టి, తెలంగాణ వైపు మొగ్గి ఉన్నారు కాబట్టి, ఉస్మానియా యూనివర్సిటీ, అప్పటికే కాకతీయ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, 14 యూనివర్సిటీలో నుంచి పిడమర్తి రవి గాని, లోకేష్ నాయక్, రాజారాం యాదవ్ వీళ్ళందరూ కలిసి కూడా ఆర్గనైజేషన్ వైపు, తెలంగాణ వాదం వైపు మొగ్గారు కాబట్టి వీళ్ళందరూ పాదయాత్రలు చేసి ఉన్నారు, మూమెంట్లలో పాల్గొంటున్నారు కాబట్టి ఆవేశపడి ఉస్మానియా యూనివర్సిటీ పిల్లడు శ్రీకాంతాచారి గాని, యాదయ్య గాని, కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాతనే ఈ మరణాలన్నీ కూడా, ఈ ఆత్మహత్యలన్నీ కూడా మొదలైనవి. దానికి కారణం ప్రధానంగా తెలంగాణలో ఆత్మహత్యలకి ప్రధానమైన కారణం కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు. వీళ్ళిద్దరే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కారణం కాదు. దానితోని ఒకటి ఇషాంత్ రెడ్డి అయితేమి, కానిస్టేబుల్ కిష్ట అయితేమి, ఇక మొత్తం అంటుకున్నది, తెలంగాణ అంతా అంటుకున్నది. అంటుకొని ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ ఆత్మహత్యలు కేసీఆర్ రెచ్చగొట్టి ఆత్మహత్యల ప్రేరణకి ఎట్లయితే కారణం అవుతున్నాడో, అదే మూమెంట్ లో కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఒకానొక సందర్భంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కరీంనగర్ లో స్మితా సబర్వాల్ గారు మొన్నటి వరకు కూడా ఆయనకు ఓఎస్డీగా పనిచేసింది, సీఎంఓ కార్యదర్శిగా. ఆవిడ ఒకసారి ఏడ్చింది అనమాట. ఏంటి, తమ ప్రాంతం మీద ఇంత అభిమానం ఉంటుందా, పిల్లలు ఎట్లా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోతున్నారు అని చెప్పని ఒక ఐఏఎస్ ఆఫీసరు కళ్ళమ్మ నీళ్ళు పెట్టంగా మేము చూసినాం. వేడి నీళ్లు తగిలితే పిల్లవాడు, అమ్మ నాకు నీళ్లు ఎక్కువ వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లనీళ్ళు తీసుకొచ్చి పోయమ్మా బకెట్ లో స్నానం చేస్తాను అని అంటాడు. అట్లాంటిది పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల గీక్కోవడం అంటే ఎంత సాహసం. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, తలబండినటువంటి రాజకీయ నాయకులు కానీ, భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసేటువంటి పరిస్థితి ఈ పిల్లల బలిదానాల వల్ల కలిగింది. అంటే ఆ తెలంగాణ కావాలనే ఆకాంక్ష భారతదేశంలో కాకుండా ప్రపంచానికి మొత్తానికి కూడా తెలంగాణ వైపు దృష్టి మళ్ళేటట్టుగా పిల్లలు పిట్టలు రాలినట్టు రాలిపోయే పరిస్థితి వచ్చింది. అది చెడ్డ పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి. ఏం చేయాలి, ఈ మరణాలు ఎట్లా ఆపాలి? ఈ హరీష్ రావు, కేసీఆర్ ఈ విధంగా రెచ్చగొడుతున్నారు, పిల్లలు రాలిపోతున్నారు, తెలంగాణ ఇయటమే బెటర్ ఏది ఏమన్నా కానీ అని సోనియా గాంధీ గారు మనస్ఫూర్తిగా తెలుసుకొని ఆమె క్యాబినెట్ కి నచ్చజెప్పి, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ని కూడా నచ్చజెప్పి, ఆనాడు ఉన్నటువంటి స్పీకర్ మీనా కుమార్ అయితేమి, సుష్మా స్వరాజ్ గారు కూడా బీజేపీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు, ఆమె తెలంగాణని అసలు ఆమె చిన్నమ్మ అని కూడా పిలుస్తారు. ఆమె ఏ పార్టీలో ఉంది అనేది అనవసరం. తెలంగాణ ఆకాంక్షలకి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఆమె సపోర్ట్ ఇచ్చింది, ఆమె పార్టీని పక్కన పెట్టి కూడా. వీళ్ళందరి సహాయ సహకారాలతోని సోనియా గాంధీ మద్దతు అంతా చూసి ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆత్మ బలిదానాల వల్ల, సకల జనుల సమ్మె వల్ల, సాగరహారం, మిలియన్ మార్చ్, వీటన్నిటి వల్ల అందరూ కలిశారు. అందులో ఈ కులము, ఈ మతము, ఈ జాతి ప్రజలు పాల్గొన్నారనేది ఏం లేదు. అన్ని వర్గాల ప్రజలు, సంబంధ వర్గాల ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి సమాజం మొత్తం కూడా అందులో పాల్గొన్నారు. కాబట్టి ఆ మూమెంట్ లో
ఆ విధంగా కేంద్రం దిగొచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆ విధంగా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఉద్యమ నాయకుడని కేసీఆర్ గారి మీద నమ్మకంతో, కేసీఆర్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఈ రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది. తెలంగాణ సమాజం, ఉద్యమకారులు, అమరవీరుల తల్లిదండ్రులందరూ కూడా మా రాష్ట్రం మాకు వచ్చింది కాబట్టి మా నాయకుడు ఉద్యమ నాయకుడు అని చెప్పని మేమందరం కూడా నమ్మి ఆయన చేతిలో పెడితే ఆయన చివరికి ఈ పనికిరాని ప్రాజెక్టులన్నీ కూడా, అవసరం లేని కట్టడాలు, సెక్రటరియట్ అవసరం లేదు, కాళేశ్వరం కూడా అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేనటువంటి అన్ని కూడా కడుతూ ఆంధ్ర కాంట్రాక్టర్లను మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పి కోటాను కోట్ల బడ్జెట్ తెలంగాణ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ కాకుండా ఇతర దేశాల నుంచి అప్పు తీసుకొచ్చి సెంట్రల్ లో నుంచి కూడా ఇచ్చినటువంటి డబ్బుల్ని ఆ మనీనంతా కూడా అవసరం లేని ప్రాజెక్టులు కేటాయించి కమిషన్లు తీసుకోవటం మొదలు పెట్టాడు. ఇప్పుడు తెలంగాణలో మీలాంటి వాళ్ళు లేకపోతే కేసీఆర్ ఉద్యమం లేదు, మీలాంటి వాళ్ళందరి సపోర్ట్ తో సంఘం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడైనా దగ్గరికి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసిండా? చనిపోయిన కుటుంబాలం కావచ్చు, మీరు కూడా దాదాపు అతను సన్నిహితులుగా పనిచేసిరు, ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేసినా? వెళ్ళే వాళ్ళం మేమే చొరవ తీసుకొని ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ గారు గాని, కేటీఆర్ గాని, జగదీశ్వర్ రెడ్డి గాని, నిరంజన్ రెడ్డి గాని, వీళ్ళంతా, నేను ఒక పాలేరు కాన్స్టిట్యున్సీ ఖమ్మం జిల్లా పాలేరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నన్ను నియమించాడు టిఆర్ఎస్ పార్టీ నుంచి. అక్కడ గ్రామ స్థాయి వరకు కూడా 110 గ్రామ పంచాయతీలు, 45 తండాలు కూడా తెలంగాణ వాదాన్ని ఇంటింటికి తీసుకుపోయాం అక్కడ. ఆ విధంగా మేము అన్ని తాలూకాలు, అన్ని దాదాపు ఆ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ కూడా తిరిగే వాళ్ళం. ఆ క్రమంలో చాలా మంది ఉద్యమకారులు ఆయనతోనే ఉండేవాళ్ళు. రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులు అప్పుడు బాగా దగ్గరైనాయి. కొంతమందికి ఈ 1200 మంది బలిదానం చేసుకున్నటువంటి అమరవీరులలో సుమారుగా ఒక 500-600 మందికి ఆయన కంటి తుడుపుగా కొంత ఆర్థిక సాయం చేశాడు కేసీఆర్ ఆ కుటుంబాలకి. తర్వాత ఉత్తర తెలంగాణలో చాలా మంది ఉద్యమ నాయకులకి రాజకీయ పునర్వాసం కూడా కల్పించాడు కేసీఆర్. దక్షిణ తెలంగాణ వచ్చేటప్పటికే మా దగ్గర ఆనాడు తెలుగుదేశం నుంచి వలస వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులలో ప్రముఖమైన వ్యక్తి ఉత్తర తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఎట్లయితే ఉండేదో అట్లా దక్షిణ తెలంగాణలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండేవాడు. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కేసీఆర్కి తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పటి నుంచే సాన్నిధ్యం ఎక్కువ. తుమ్మల నాగేశ్వరరావు గారికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. దాన్ని బేస్ చేసుకొని ఖమ్మం జిల్లాలో ఒక్క ఉద్యమకారుడు కూడా బతకటానికి వీల్లేదు, ఉండటానికి వీల్లేదు, అసలు ఆ పేరే వినపడటానికి వీల్లేదు అనేది తుమ్మల నాగేశ్వరరావు యొక్క ధ్యేయం, ఆయన మెంటాలిటీ అది. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు నీడలో పెరిగినటువంటి మొక్క, ఆయనకి అన్ని ఆ బుద్ధులు, ఆ నేచరు, ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక అదే పద్ధతిలో ఆయన వివరించుకుంటూ పోయాడు, ఉద్యమకారులందరినీ తొక్కుకుంటూ పోయాడు. ఖమ్మం జిల్లాలో ఉద్యమకారులనే అణచివేసింది తుమ్మల నాగేశ్వరరావు గారే, అందులో అనుమానమే లేదు. ఈ విషయం ఖమ్మం జిల్లా ప్రజలందరికీ తెలుసు, ఆనాడు కేసీఆర్ గారికి తెలుసు, తుమ్మల నాగేశ్వరరావు గారి అంతరాత్మకు కూడా తెలుసు. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా కేసీఆర్ గారు మాతో చాలా మంచిగా ఉండేవాడు, చాలా ఆప్యాయంగా ఉండేది ఉద్యమ నాయకుడు కాబట్టి. ఎందుకంటే మేము ఆయన ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాముని నిర్వహించే వాళ్ళం కమిట్మెంట్ గా, ఉద్యమ స్ఫూర్తితోని, అభిమానంతోని. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనే తపన, సంకల్పం మాకుండేది. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎక్కడిది, ఉద్యమంతో సంబంధం లేదు, ఆయన వలస వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకేం సంబంధం. మేము ఎట్లా పనిచేసినాం అనేది కేసీఆర్ కైనా, హరీష్ రావు గారైనా, కేటీఆర్ కైనా వాళ్ళు నిద్రపోయి ఖమ్మం జిల్లాని కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే మేమే గుర్తొస్తాం, మేమే కనపడతాం కళలో కూడా. ఎవరు పనిచేశారు, ఎవరు అరెస్ట్ అయ్యారు. నేను కేసీఆర్ తో పాటు అరెస్ట్ అయినా, కేసీఆర్ తో పాటు ఖమ్మం జిల్లా ఉన్నా. కేసీఆర్ గారికి ఇంకా చెప్పకూడదు, ఎందుకంటే ఉద్యమ నాయకుడు యొక్క పరువు తీయకూడదు కాబట్టి ఆ జైల్లో జరిగినటువంటి ఘటనలన్నీ కూడా నాతో చేయించుకునేవాడు ఆయన.
గ్లూకోజ్ నేనే ఇచ్చేవాడిని, నిమ్మరసం ఇచ్చేవాడిని. కానీ అది ఏమైతుంది అని అంటే ఉద్యమం రాష్ట్రం సాధించుకునే దాంట్లో ఉద్యమ నాయకుడు, పార్టీ నాయకుడు, ఏది ఏమైనా సరే కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఏదైనా మాట్లాడితే మా పరువు మేము తీసుకున్న వాళ్ళం అయితే. నేను తెలంగాణ సమాజం పరువు తీసుకున్న అయితా కాబట్టి నేను వాడి జోలికి పోను. అవి వ్యక్తిగత విషయాలు. కేసీఆర్ చేసిన ద్రోహం చాలా పెద్దది, మాకు చేసిన ద్రోహం కూడా చాలా పెద్దది. మమ్మల్ని విస్మరించడం అని అంటే ఆయన తల్లిదండ్రులకి విలువైనట్టు లెక్క. ఎందుకంటే దెబ్బలు తిన్నది మేము కేసీఆర్ వల్ల, ఆర్థికంగా నష్టపోయింది మేము అన్ని విధాలుగా కేసీఆర్ వల్ల నష్టపోయినాం. ఇవాళ అటు ఇటు కాకుండా కూడా అయినాం. కాబట్టి మేము ఏదైనా కేసీఆర్ ని నిలదీసినా లేదా తెలంగాణ ఫలాల గురించి మాట్లాడినా ఆ హక్కు మాకుంటుంది. మేము తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో ప్రధానమైన పాత్ర ఈ పునాది రాళ్లలో మేము పునాదిలో మాకు హక్కు ఉంది ఈ రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ఫలాల మీద కానీ. కాబట్టి కేసీఆర్ అనే హక్కు కూడా మాకే ఉంది. ఎందుకంటే మేము లేకుంటే ఈ రాష్ట్రం రాదు, మేము లేకుండా ఈ సంపదని కేసీఆర్ వాడుకోవడానికి వీల్లేదు. పాలనలో కానీ దేంట్లోనైనా మా భాగస్వామ్యం ఉండాలి. కొంతమందిని అట్లా వాడుకొని పెద్ద పెద్దోళ్ళనే ఆయన పక్కన ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నాడు, వాడుకొని బయటికి పంపించిన చరిత్ర ఉంది. దిలీప్ గారు ఉన్నాడు, వాడుకొని బయటికి పంపించిన చరిత్ర ఉంది. చెరుకు సుధాకర్ గారు, రవీంద్ర నాయక్ ఉన్నాడు. ఇట్లా చాలా మందిని కేసీఆర్ వాడుకొని బయటికి పంపించే అలవాటు స్వభావం కేసీఆర్ కు. ఈ అలవాటు స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది కేసీఆర్ కి? చంద్రబాబు నాయుడు ద్వారా వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా అంతే, ఎవరినైనా వాడుకుంటాడు, వదిలేస్తాడు. ఆయన ట్రైనింగ్, ఆయన మంత్రివర్గంలో నేర్చుకున్నటువంటి అలవాట్లన్నీ కేసీఆర్ కొంటబట్టినాయి. అయ్యే పద్ధతులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రాష్ట్రం వచ్చాక, ప్రభుత్వం వచ్చాక అవే పద్ధతులను అనుసరించిండు. తుమ్మల నాగేశ్వరరావు పద్ధతి కూడా అదే. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా సరే తుమ్మల నాగేశ్వరరావుకి ఉద్యోగ స్వభావం అనేది ఏం లేదు. ఆయనంతా తెలుగుదేశం ఓనమాలు, తెలుగుదేశం బ్లడ్, తెలుగుదేశం ట్రైనింగ్. తెలంగాణలో పుట్టి పెరిగితే పెరిగి ఉండొచ్చు కానీ రాజకీయంగా మొత్తం కూడా ఎత్తుగడలు, వ్యూహం అదంతా కూడా ప్లాన్ అంతా చంద్రబాబు నాయుడు నేర్పిందే. ఎన్టీ రామారావు గారు అంటారు కానీ ఎన్టీ రామారావు గారికి ఇట్లాంటి అవలక్షణాలు లేవు. చంద్రబాబు నాయుడు అవలక్షణాలు గాని, తుమ్మల నాగేశ్వరరావు గారి గాని, కేసీఆర్ గారు గాని ఎన్టీ రామారావు గారికి లేవు. ఎందుకంటే నాకు 66 సంవత్సరాలు. ఎన్టీ రామారావు గారి గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళకన్నా తెలుసో తెలియదు. నేను ఎన్టీ రామారావు గారిని అభిమాని. నేను పౌరాణికంగా ఇవాళ మాట్లాడాలి అని అంటే భారతదేశం మొత్తంగా కూడా ఎన్టీ రామారావు గారు నటించినట్టుగా, యాక్షన్ చేసినట్టుగా, అభిమానాన్ని చూరగొన్నట్టుగా భారతదేశంలో ఇంకొక నటుడు ఆ పేరు ప్రతిష్టలు సంపాదించలేదు. కాబట్టి ఇలాంటి కుళ్ళు కుతంత్రాల ఆలోచనలు కూడా ఎన్టీ రామారావు గారికి ఉండవు. చంద్రబాబు నాయుడుకు ఉన్నట్టు, తుమ్మల నాగేశ్వరరావుకు ఉన్నట్టు, కేసీఆర్కు ఉన్నట్టు. అంటే మిమ్మల్ని రాజకీయంగా కావచ్చు, లేకపోతే తనకు ఉద్యమకాడు అని చెప్పి బయటికి రాకపో, బత్తుల సోమయ్య అనే వ్యక్తి బయటికి అతని పేరు వినిపించకపోవడానికి కారణం తుమ్మల నాగేశ్వరరావు ఒక రకంగా అనుకోవచ్చాను. 100కి 1000% ఖమ్మం జిల్లాలో రాజకీయంగా తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యక్తి గనక టిఆర్ఎస్ పార్టీలోకి రాకపోతే నేనే కాదు, నాతో పాటు చాలా మంది ఉద్యమ నాయకులకి ఖమ్మం జిల్లాలో గుర్తింపు వచ్చేది. ఏ పదవులు ఇస్తాడు, ఏం చేస్తాడు కేసీఆర్ గారు అనే విషయాన్ని పక్కన పెడితే నాతో పాటు చాలా మందిని కేసీఆర్ గారు పేరు పెట్టి పిలుస్తాడు. అరే నేను కేసీఆర్ ఇంట్లో కూర్చొని కేసీఆర్ తో పాటు మనం కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడేవాడిని. కేటీఆర్ తోని సోమన్న అని ఆప్యాయంగా పిలుస్తాడు. జగదీష్ రెడ్డి కూడా సోమన్న అంటాడు, ఈటల రాజేందర్ కూడా సోమన్న అంటాడు. నన్ను సోమయ్య గారు అని పిలిచేది ఎవరయ్యా అంటే ఇద్దరు, కేసీఆర్, హరీష్ రావు గారు, వీళ్ళిద్దరే సోమయ్య గారు అంటారు. ఆ తల్లి శోభమ్మ గారు కూడా చాలా మంచి వ్యక్తి. కేసీఆర్ గారి భార్య కూడా చాలా మంచి వ్యక్తి, నన్ను చాలా బాగా చూసుకునేదాన్ని. కాబట్టి ఆ కుటుంబంతోని మాకు ఏనాడు ఏం లేదు. మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత రాజకీయంగా మమ్మల్ని అందరినీ అణిచివేసింది టిఆర్ఎస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు గారే. ఇది జగమెరిగిన సత్యం, దీంట్లో దాపరికం ఏం లేదు. అంటే అతనికి రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు జరుగుతాయి అంటే నా ప్లేస్ లో వీళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇట్లా చేశాడు అనుకోవచ్చా? రాజకీయ వాస్తవంగా ఏంటంటే మేము తుమ్మల నాగేశ్వరరావు గారిని ఢీ కొట్టేంత శక్తి సామర్థ్యాలు మాకు లేవు. తుమ్మల నాగేశ్వరరావు గారిని
అనగదొక్కే అటువంటి డామినేషన్ చేసే అటువంటి ఆలోచనలు గాని ఉద్దేశాలు గాని కుట్రలు కుతంత్రాలు గాని మాకు లేవు. నాకే కాదు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏ ఉద్యమ నాయకుడికి లేవు. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్, ఆస్తిపరుడు, బాగా కార్పొరేట్ శక్తులతోని ఆంధ్ర వాళ్ళతోనే బాగా సంబంధాలు ఉన్న వ్యక్తి, రాజకీయంగా తలబండిన వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము ఎట్లా, కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో మేము ఉండటం వల్ల ఆయన కోటరీకి ఇబ్బంది జరుగుతుంది. ఇది నిజం, దీన్ని ఎవడు కూడా అసలు దాచుకోరు. ఇది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. తుమ్మల నాగేశ్వరరావు గారి కోటరీ కోసం ఆయన మనుషులకి మాకు వచ్చే అటువంటి అన్ని కార్పొరేషన్ల విషయంలో గాని, డైరెక్టర్స్ విషయంలో గాని, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పదవుల విషయంలో గాని ఉద్యమకారులు గనక కేసీఆర్ తోని ఉంటే వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. తుమ్మల నాగేశ్వరరావు దగ్గర ఉన్నటువంటి గుణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఎంగళరావు గారు ఆయన దగ్గర ఫస్ట్ లో ఉన్నాడు కాబట్టి ఆ ఎంగళరావు గారి యొక్క నేచర్ కొంత తుమ్మల నాగేశ్వరరావు గారు, కొంత రాజశేఖర రెడ్డి గారిది కూడా. నమ్మిన వాళ్ళని మాత్రం వాళ్ళు వదిలిపెట్టుకోరు. మరి మేము తుమ్మల నాగేశ్వరరావు గారిని ఏనాడు భజన చేసిన వాళ్ళం కాదు, జోగొట్టిన వాళ్ళము కాదు. ఎక్కువ కేసీఆర్ తోనే వర్క్ చేసింది. ఎక్కువ మేము కాస్త కూస్తో ట్రేడ్ యూనియన్ లో పనిచేసినాం, సిపిఐ ఏఐటిసి ట్రేడ్ యూనియన్ లో పనిచేసినాం. తర్వాత మేము ఎక్కువ కేసీఆర్ తో పనిచేసాం కాబట్టి మాకు తుమ్మల నాగేశ్వరరావు గారికి రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవు. ఉన్నా గాని అవి నామమాత్రమే. కాబట్టి వాటికి మమ్మల్ని కాపాడాల్సిన పరిస్థితి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఆనాడు లేదు. కాబట్టే మమ్మల్ని అనగదొక్కితే, పక్కకు తప్పిస్తే ఆయన అనుచర వర్గాన్ని రాజకీయంగా పైకి తీసుకురావచ్చు. అవన్నీ కూడా వాళ్ళకే దక్కుతాయి అనే ఉద్దేశంతోని తుమ్మల నాగేశ్వరరావు గారి మాట విని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పక్కన పెట్టాడు. అందుకే మాకు రాజకీయంగా అన్యాయం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ పక్కకు పెట్టిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మీరు కేసీఆర్ తో పాటు పాల్గొన్న వాళ్ళు ఎక్కడ కూడా పేరు బయటకు చెప్పకుండా కూడా అతను పరిపాలన చేసిన 10 సంవత్సరాలు. అటు కేసీఆర్ పట్టించుకోలేదు తెలంగాణ ఉద్యమకారులను అనుకుని ప్రభుత్వాన్ని పక్కన పెడదామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఉద్యమకారులకి ఏమన్నా ఇవ్వబోతుంది, ఏమన్నా చేయబోతుందని చెప్పి ఎదురు చూసినా కూడా ఇది కూడా ఇదే కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చా? మేము రెండోసారి గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టినాం. ఆ తర్వాత వీళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది, తెలుగుదేశం వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది మా అందరి మీద, ఉద్యమకారుల మీద. అప్పుడు మేము వెనక్కి తగ్గి వేరే రాజకీయ నిర్ణయం తీసుకున్నాం. మేము ఆలోచనలు చేసి ఒక ఖమ్మం జిల్లానే కాదు, దాదాపు దక్షిణ తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచించినాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పరిస్థితుల్ని మొత్తం కూడా స్టడీ చేసి ఆకలింపు చేసుకొని ఉద్యమకారులని, అమరవీరుల తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తున్నారు, నిరుద్యోగులు నిర్లక్ష్యం చేస్తున్నారు. రైతులకి ఖమ్మం జిల్లాలో మొట్టమొదట బేడీలేశారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడే. రైతులకి వ్యతిరేకత వచ్చింది, నిరుద్యోగులకు వ్యతిరేకత వచ్చింది. చాలా వరకు కేసులు వేయించడం, ఇదంతా కేటీఆర్ ఆడుతున్న డ్రామా, అది ఇది అనే అది బాగా చొచ్చుకొని పోయింది. దానివల్ల మమ్మల్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇతరతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి టోటల్ వ్యతిరేకత వస్తుంది. కాబట్టి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ మాకు దిక్కు, ఆమె మమ్మల్ని కాపాడుతుంది, ఎట్లాగా హామీ ఇస్తుంది. ఏ మీటింగ్ లోనైనా సరే సోనియా గాంధీ గారైతే, రాహుల్ గాంధీ గారైనా వాళ్ళు ఏం చెప్తున్నారనంటే, ప్రియాంక గాంధీ అయినా సరే మేము ఉద్యమకారులను కాపాడుకుంటాం, అమరవీరుల తల్లిదండ్రులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. వాళ్ళు ఈ రాష్ట్రం కోసం బలయ్యారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని కేసీఆర్ రోడ్డు మీద వేశాడు. ఉద్యమకారులు కూడా ఎంతో త్యాగాలు చేశారు, జైళ్లలో పడ్డారు. కాబట్టి వాళ్ళకి మేము భద్రత కల్పిస్తామని చెప్పని అంటున్నారు. కాబట్టి అప్పటికే మేము కాంగ్రెస్ వైపు మొగ్గినాం, గంప గుత్తగా ఓట్లు వేయించినాం, గ్రామాలలో తిరిగినాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చేంత వరకు కేసీఆర్ పతనానికి మేమే కారణం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మేమే కారణం. మేము నమ్మినాం, రేవంత్ రెడ్డిని కూడా నమ్మినాం. సో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. వచ్చిన తర్వాత ఈ పాలకులందరూ కూడా వీళ్ళ స్వభావమే ఇలా ఉంటుంది అనే దానికి రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఏమీ తీసిపోలేదు. 2 ఏళ్ళు ఓపిక పట్టినాం. కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చే 5 సంవత్సరాలు ఎట్లయితే ఓపిక పట్టినామో, ఎట్లనైతే ఆగినామో, పరాయి రాష్ట్రంతోనే వాళ్ళు వెళ్ళిపోవాలి, పరాయి ప్రాంతం వాళ్ళని ఎట్లయితే కొట్లాడినామో అంత ఓపికగా మేము కేసీఆర్ మంచి పనులు చేస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు అని చెప్పని ఎట్లయితే ఓపిక పట్టినాం. రెండోసారి బయటికి వెళ్ళినామో అట్లనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలని
మేమందరం నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి 2 సంవత్సరాలు కూడా మేము వెయిట్ చేసినాం. అవును. ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాలలో ఉద్యమకారుల తల్లిదండ్రులను గాని ఉద్యమకారులను గాని పట్టించుకున్న పాపన పోలే. కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ గవర్నమెంట్ పాలకులు, ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి యొక్క మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఏ అమరవీరుడి ఇంటికి పోవట్లే, ఏ ఉద్యమకారుని దగ్గర తీయట్లే. ఇది చాలా అన్యాయం. మేము చాలా తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నాం. ఎందుకంటే కేసీఆర్ కి ఈయనకి తేడా ఏముంది? ఆయన ఇచ్చిన హామీల వల్ల, ఆయన మేనిఫెస్టోలో పెట్టడం వల్ల మేము నమ్మినాం, నిన్న అధికారంలో తీసుకొచ్చినాం. ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఆయన కోటరీని చూసుకుంటుండు. వాళ్ళకి ఎట్లా మంత్రి పదవులు ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లా కార్పొరేషన్లు ఇవ్వాలి, ఎంతసేపు ఉన్నా సరే రేవంత్ రెడ్డి గారు ఆ మూసీ నదిని ఎట్లా సుందరీకరించాలి, ఎట్లా రింగ్ రోడ్డు పేరు మీద తీసుకురావాలి, ఎట్లా ఈ అందాల పోటీలు నిర్వహించాలి, అందాల పోటీల కోసం కోటాను కోట్లు అప్పు చేస్తావు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని కుదవబెట్టి. నీకేం రైట్ ఉంది? నీకు ఈ రాష్ట్ర సాధనలో సంబంధం లేదు. ఈ రాష్ట్రాన్ని నువ్వేమన్నా త్యాగాలు చేసావా, పోరాటం చేసినవా? నీకేం హక్కు ఉందని చెప్పి ఈ రాష్ట్ర సంపదను కుదవబెట్టి 100 కోట్లు తెస్తున్నావు. మూసీ నదికి ఏమొచ్చింది ఇప్పుడు ఆత్రం? ఈ రాష్ట్రం ఏర్పడటానికి గల కారకులు ఎవరు, ఆ సాధకులు ఎవరు? వాళ్ళని చూడండి, వాళ్ళకి పట్టెడు మెతుకులు పెట్టండి, వాళ్ళకి జానెడ్ ప్లేస్ ఇవ్వండి. ఆ తల్లి కంచంలోకి మెతుకులు కావాలి. కానీ మీరు అది చేయట్లే. మీ భోగభాగ్యాలు ఎట్లా అనుభవిస్తున్నారు మీరు? ఎవరి వల్ల వచ్చినాయి? ఆ అమరవీరుల తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా అడుగుతున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. వాళ్ళ వల్లనే వాళ్ళ ఆత్మలు ఘోషించడం వల్లనే ఆ పాపం తగిలే కేసీఆర్ భూస్థాపితమైంది. మరి మీరు చేసే పని ఏంది? మీరు ఆ తల్లిదండ్రులను పట్టించుకోవాలి. ఆ కేసుల్లో పడి నష్టపోయినటువంటి యువకులు ఏజ్ బార్ అయింది, యువకులు ఆర్థికంగా నష్టపోయారు, ఉద్యోగ రీత్యా నష్టపోయారు. ఇవాళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు, ఎక్కడ సడలింపు ఇవ్వట్లేదు, వాళ్ళకి బతుకు తెరువు కోసం ఏం ఆసరా మీరు కావట్లేదు. కాబట్టి ఇది చాలా అన్యాయం, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఉద్యమకారులుగా మేము ఓపిక పట్టినాం ఈ 2 సంవత్సరాలు కూడా. ఇక చేస్తారేమో అనే ఉద్దేశంతో మేము 10 ఏళ్ళు ఓపిక పట్టిన వాళ్ళం. ఈ 2 సంవత్సరాలు ఓపిక పట్టమా అని చెప్పని ఓపిక పట్టినాం. అయినా కళ్ళు కాయలుగా వస్తున్నాయి, ఆశలన్నీ అడి ఆశలు అయిపోతున్నాయి. మరి మేమేం చేయాలి? మళ్ళీ మా పందా ఏంటి, మా మార్గం ఏంటి? ఇవాళ మేము ఉద్యమకారులం కానీ అమరవీరుల తల్లిదండ్రులం కానీ కూర్చొని మేధామదనంలోకి వెళ్ళిపోయినాం. కాబట్టి రేపు మళ్ళీ మరో పోరాటం జరిగేటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పిస్తుంది. మళ్ళీ అగ్నిగుండం అయ్యే అవకాశం ఉంది. ఉద్యమకారులంతా ఆవేశంతో ఉన్నారు, అమరవీరుల తల్లిదండ్రులంతా కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. ఆ ఆవేదన ఆక్రోశంతోనే కేసీఆర్ భూస్థాపితం అయ్యాడు. కాబట్టి మీరు ఆ పరిస్థితికి గురి కావద్దు, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ లైఫ్ లో ఎప్పుడైనా సరే కేసీఆర్ ని అధికారంలోకి మేము తీసుకొచ్చి రావడానికి మేము సహకరించము. రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు ప్రెస్ మీట్ లో గానీ ఏ సంబంధించిన సమావేశంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు చనిపోయిన ఏ అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకునే పరిస్థితి లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 250 గజాలు ఇళ్లకు ఇవ్వబోతా ఉన్నాం, ప్లేస్ హైదరాబాద్ లో ప్లేస్ ఇవ్వబోతా ఉన్నాం, లేకపోతే హెల్త్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం, ప్రతి ఒక్కరికి ₹1 కోటి ఇవ్వబోతా ఉన్నాం అని చెప్తా ఉన్న పరిస్థితి. అంటే ₹1 కోటి కూడా కొంతమందికి ఇచ్చాడు, చాలా మంది ఉద్యమకారులకు రాలేవని చెప్పేసి కూడా ఉద్యమకారులందరూ దానికి సంబంధించి వ్యతిరేకమైన దీనికి సంబంధించి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి చాలా సార్లు చెప్తా ఉన్నారు. మరి ఎందుకు కొందరికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఆ కొందరు మాత్రమే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి, నీ అమాయకత్వాన్ని బయట పెట్టుకోవాలి. ఇవాళ ప్రపంచంలో ఏ దేశమైనా సరే లక్షలాది మంది పాత్రతోని, వేలాది మంది త్యాగాలతోని సాధించుకున్నటువంటి రాష్ట్రం ఇది. జిల్లాలలో ఉన్నటువంటి ఉద్యమకారులు జైల్లో పడ్డారు, జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులను గొడ్డును బాదినట్టు బాధారు. జొన్న కంకిని ఎట్లనైతే కొడతారో ఆ భాషలో చెప్తున్నా రేవంత్ రెడ్డి, నువ్వు రైతు కుటుంబం నుంచి వచ్చినవాడి, నువ్వు మాయల కుటుంబం నుంచి వచ్చినవాడి కాదు కేసీఆర్ లాగా. కేసీఆర్ నేచర్ వేరు, కేసీఆర్ తత్వం వేరు, కేసీఆర్ మోసాలు వేరు. నువ్వు కేసీఆర్ లాగా గనక అనుకుంటే నిన్నెవ్వడు కాపాడలేడు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ కాదు కదా, నీ తల్లో జేజమ్మ కూడా నిన్ను కాపాడలేదు. ఎందుకనంటే ఈ 9 మంది, ఈ 10 మంది వీళ్ళు కాదు దెబ్బలు తిన్నది, వీళ్ళు కాదు తలకాయలు బగల కొట్టించుకుంది, ఈపులు బగల కొట్టించుకుంది. మా ఈపులు ఇప్పుడు
రాళ్లతోని కాదు, ఇనప రాడ్లతోని కొట్టినా మాకు దెబ్బలు తగలవు. ఎందుకంటే మేము అన్ని దెబ్బలు తిన్నాం, అంత రాటుదేళ్ళు ఉన్నాం. మా పిల్లలు నా మనవరాలు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో తెలంగాణ సమాజం, తెలంగాణ గడ్డ, తెలంగాణ రక్తం, తెలంగాణ పౌరుషం అంటేనే పోరాటాలకు పురిటి గడ్డ. ప్రతి కుటుంబం నుంచి పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళే తప్ప ఏ ఒక్కరికైనా సరే వెనకకు వచ్చే సమస్య లేదు. ఈ జైళ్లు కొత్త కాదు, ఈ పోరాటాలు కొత్త కాదు, ఈ లాఠీలు కొత్త కాదు, లేకపోతే మాకు ఈ పోలీస్ స్టేషన్లు కొత్త కాదు. ఆంధ్ర వాళ్ళ కంటే తెలంగాణ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కొట్టరు. మేము ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకంగా కసి కొద్దీ ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇది. ఇవాళ మా హక్కుల కోసం మా ప్రాంతం వాళ్ళతోనే కొట్లాటం మాకు పెద్ద లెక్కేం కాదు. కానీ సిగ్గుసేటు, మీరు సిగ్గుపడాల. ఈ ప్రాంతంలో హక్కులు కాలరాయబడుతున్నాయి, వీళ్ళ వల్లనే నాకు ఈ అధికారం వచ్చింది. ఈ పవర్, నువ్వు ఎన్ని కోట్లు తేవటం కోసం నువ్వు సంతకం పెడుతున్నావో నీకు ఆ పవర్ ఇచ్చింది తెలంగాణ ఉద్యమకారులు, ఈ అమరవీరుల తల్లిదండ్రులు. నువ్వు ఆత్మహత్య దృశ్యం, నీ తల్లిదండ్రులకు కూడా నువ్వు ద్రోహం చేసిన వాడివి అవుతావు. తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులకు గనక నువ్వు న్యాయం చేయకపోయినా, భద్రత కల్పించకపోయినా, నీ తల్లిదండ్రులకు ఏం న్యాయం చేస్తావా? ఏదో నువ్వు అక్రమంగా సంపాదించిన తెలంగాణ రెవెన్యూ వెనకేసుకుంటే అది ధర్మం అనుకుంటున్నావా? అది ధర్మం కాదు. కేసీఆర్ అక్రమ సొత్తు వల్ల మేమున్నంత ప్రశాంతంగా, ధైర్యంగా, సాహసంగా ఇలా కేసీఆర్ కుటుంబం లేదు. ఎందుకో తెలుసా? నీకు తెలుసు. నువ్వు పొద్దున్ననక కూడా అమరవీరుల పాపం తగిలింది, తెలంగాణ ఉద్యమకారుల పాపం తగిలింది, ఇది అక్రమంగా సంపాదించిన సొమ్మని నువ్వు అంటున్నావు కదా అసెంబ్లీలో పొద్దున్న లేస్తే. మరి ఇక నువ్వు చేసిన న్యాయం ఏంది? అమ్మని అంటారు. గ్రామీణ ప్రాంతంలో మాకు సామెత ఉంది కాబట్టి నువ్వు చేసిన పుణ్యమేంది, నువ్వు చేసిన త్యాగమేంది, నువ్వు చేసిన సహాయమేంది? నువ్వు మమ్మల్ని, మా అమరవీరుల తల్లిదండ్రుల్ని ఏమన్నా ఆదుకుంటున్నావా? అట్లాంటిది ఏం లేదే. ఏం చేస్తున్నావు నువ్వు ఎంతసేపు ఉన్నా గానీ ఎవరికి మంత్రి పదవులు, ఎవరికి కార్పొరేషన్లు ఇవ్వాలి, ఏదో ఆ క్వార్టర్ నువ్వు కేసీఆర్ ఆలోచించినట్టే నువ్వు ఆలోచిస్తున్నావు. ఆయన ఆ నది ఈ నది పేరుతో, ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు పేరుతో కమిషన్లు తెచ్చుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? రింగ్ రోడ్ అని, మూసి, ఇట్లాంటివన్నీ కూడా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. గమనించట్లేదని మాత్రం రేవంత్ రెడ్డి గారు అనుకోవద్దు. తగిన మూల్యం చెల్లిస్తాడు. మేము కూడా ఖచ్చితంగా బయటికి వెళ్తున్నాం. ఇక నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి తెచ్చింది మేం కాబట్టి, కేసీఆర్ ని బొందబెట్టింది మేం కాబట్టి, ఈ రాష్ట్రాన్ని తెచ్చింది కూడా మేమే కాబట్టి, మిమ్మల్ని కావాలని తెచ్చుకొని మా భుజాల మీద కూర్చోబెట్టుకున్నాం, అధికారంలో కూర్చోబెట్టినాం, ఆ సీటు నీకు ఇచ్చినాం కాబట్టి నిన్నెక్కడ కూడా పలసదనం చేయొద్దు, బదనం చేయొద్దు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞత భావం, ఆ అభిమానం తెలంగాణ ప్రజలకు గాని, ఉద్యమకారులకు గాని ఉంది కాబట్టి మేము ఆ అభిమానంతో ఆగుతున్నాం. ఇక నుంచి మా సహనానికి నువ్వు పరీక్ష పెట్టొద్దు రేవంత్ రెడ్డి గారు. మేము ఖచ్చితంగా ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలా, ఎట్లా ఇప్పుడు నీ గురించి చెప్పాలి అని అంటే, కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చి కొత్త పథకాలు తీసుకొచ్చి కేసీఆర్ ఎట్లనైతే ఫెయిల్యూర్ అయిందో, నువ్వు తీసుకొచ్చినవి కూడా తులం బంగారం అన్నావు, రుణమాఫీ అన్నావు, నువ్వు ఏదేదో చెప్పినావు రేవంత్ రెడ్డి. నువ్వు కూడా రైతులకి పెద్దగా ఏం చేయట్లా, నిరుద్యోగులు కూడా ఏం చేయట్లా, ఎక్కడి సమస్యలు ఎక్కడే ఉన్నాయి. నీ ప్రభుత్వం స్తంభించిపోయింది. మేము ఆంధ్ర వాళ్ళని పంపించడం కోసం ఎంత పరిజ్ఞానంతోనైతే విషయం మొత్తం వివరంగా తెలంగాణ సమాజానికి వివరించి, అందరినీ కదిలించి ఈ రాష్ట్ర సాధనలో భాగస్వాముల్ని చేసినమో, తెలంగాణ ప్రజల్ని, మేధావుల్ని, విద్యార్థులందరినీ రేపు ఉద్యమకారుల, అమరవీరుల తల్లిదండ్రుల హక్కుల కోసం కూడా మేమంతే బయటికి వెళ్తాం, అందరిని ఎడ్యుకేట్ చేస్తాం, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని కలుపుకుంటాం. కార్మికులైనా, కర్షకులైనా, రైతులైనా, వ్యాపార వర్గాలైనా, రాజకీయ పార్టీలైనా ఎవరిని వదిలిపెట్టాం, అందరిని కూడా సపోర్ట్ తీసుకుంటాం. ఖచ్చితంగా నీ గవర్నమెంట్ మీద, నీ మీద గనక మేము యుద్ధం గనక మొదలు పెడితే చట్టం పరిధిలోనే, న్యాయం పరిధిలోనే నిన్ను ఎట్లా ఎదుర్కోవాలని అట్లా ఎదుర్కొంటాం, ఎట్లా ఎండగట్టాలని అట్లా ఎండగడతాం. ఏ ఎమ్మెల్యేని కానీ, ఏ మంత్రిని కానీ, ఏ అధికారిని కూడా మేము తిరగని. తెలంగాణలో 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదని చెప్పి చాలా మంది వ్యతిరేకించారు కొందరు మేధావులు. మరి ఆ మేధావులు ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు మీ తరపున ఎందుకు బయటకు రాలేకపోతున్నారంటే ఏం చెప్తారన్న? కేసీఆర్ యొక్క నియంతృత్వానికి గురై ఉన్నారు కాబట్టి, కేసీఆర్ అణిచివేతకి
కేసీఆర్ చాలా తప్పు చేశాడు. ఈ మేధావులు గాని ఉద్యోగస్తులు గాని వీళ్ళంతా కూడా అందుకనే ఆగుతున్నారు. నివ్వురు కప్పి నిప్పులాగా ఉంది. ఉద్యోగస్తులు కూడా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి పరిపాలన మీద మంచిగా లేరు. ఇది మాకు తెలుసు. మేము ప్రజల్లో ఉండేవాళ్ళం, సమాజంలో ప్రజాక్షేత్రంలో నుంచి వచ్చినాం. మేము ఇప్పటికీ అక్కడే ఉంటున్నాం. మేము రేపు గనక ప్రజలకున్న ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న, రైతులు ఎదుర్కొంటున్న, నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి యువకులు ఎదుర్కొంటున్న మహిళలకి ఒక్క ఉచిత బస్సు తప్ప నీ గుండె మీద చేసుకుని చెప్పు. గవర్నమెంట్, మీ అధికారులు గాని మీరు గాని ఎక్కడ కూడా సంతృప్తిగా లేదు తెలంగాణ సమాజం. ఆ సమస్యలో గనక మేము ఎంటర్ అయితే మేము బ్రహ్మాండంగా ఎడ్యుకేట్ చేయగలం. మేము ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమాన్ని తీవ్ర రూపాన్ని తీసుకోగలుగుతాం. ఈ గవర్నమెంట్ ని ఈ హుస్సేన్ సాగర్ లో, ఆ మూసిలో కలపగలుగుతాం. మేధావులందరూ కేవలం కేసీఆర్ దెబ్బకి ఎట్లనైతే ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగస్తులు పడ్డారు, మేధావులు పడ్డారు, విద్యార్థులు పడ్డారు, తెలంగాణ సమాజమే కుదేలైపోయింది కేసీఆర్ దెబ్బకి. కాబట్టి మళ్ళీ గనక వీళ్ళు బయటికి వస్తే, కేసీఆర్ అలర్ట్ అయితే, కాంగ్రెస్ పడిపోతే మళ్ళీ కేసీఆర్ అణచివేస్తాడు. ఇంకా నియంతలాగా హిట్లర్ని మరిపిస్తాడు. ప్రపంచ హిట్లరు, ముసోలిన్లు ఉన్నారా, వాళ్ళని మరిపిస్తాడు. వాళ్ళ అమ్మమ్మ మగుడే కేసీఆర్. ఎందుకంటే 10 ఏళ్లలో చుక్కలు చూపించిండు తెలంగాణ యొక్క మేధావులకి, విద్యార్థులకి, సమాజానికి. కేసీఆర్ తక్కువడుగాడు. కేసీఆర్ ని మింగిన రేవంత్ రెడ్డి కూడా తక్కువడుగాడని తెలుసు. ఎందుకంటే అంత పెద్ద మేధావిని, అంత పెద్ద తిమింగిలాన్ని పడగొట్టిందంటే రేవంత్ రెడ్డి కూడా తక్కువడుగాడని తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉంది, హైకమాండ్ ఉంది, ఇది జాతీయ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు అయాల. ఆ నమ్మకంతోని రేవంత్ రెడ్డి ఎలాంటోడు అనేది అక్కడ ఎవరు చూడలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత క్వార్టర్ ఏర్పాటు చేసుకుంటుండు, రెడ్డి వర్గాన్ని డెవలప్ చేసుకుంటుండు. తర్వాత ఆయనకంటూ ఒక బేస్ అనేది దానికోసం ఆరాటపడుతున్నాడు. దానివల్ల మమ్మల్ని విస్మరిస్తున్నాడు. మా బాధ అంతా ఏందనంటే, మాకు కావలసినటువంటి చేస్తే మీరు నోరు మూసుకుంటారా అని అనొచ్చు ఈ వ్యవస్థ. కానీ మేం చేసినాం, దాని ప్రతిఫలము ఈ కష్టపడ్డ వాళ్ళకి అందాలనే దానికోసం మేము కొట్లాడుతున్నాం. మేమందరం ఎలా నిర్ణయం తీసుకుంటాం రాజకీయంగా, ఎటువైపు ఉంటాం అనే విషయాన్ని పక్కన పెడితే, కానీ కష్టపడ్డ వాళ్ళకి మాత్రం ఆ ఫలాలు దక్కాలి అనేది మా ఆశయం, మా గోల్. ఖచ్చితంగా అమరవీరుల తల్లిదండ్రులకి, ఉద్యమకారులకి తెలంగాణ ఫలాలు అందేంత వరకు మాత్రం మా పోరాటం ఆగదు. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు సహాయంగా, మీ జేసీకి సహాయంగా ఉంటున్నటువంటి కోదండరాం సార్ చాలా సార్లు మీకు చెప్పుకొచ్చిండు. ఏదైతే ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ ఉద్యమకారుల గురించి రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడబోతున్నాడు, ఏదో ప్రకటించబోతున్నాడు అని చెప్పేసి మీకు కూడా చాలా సార్లు చెప్పిన పరిస్థితి. మరి జూన్ 2న ఒక్కటి కూడా అసలు ఉద్యమకారుల గురించి కావచ్చు, నిరుద్యోగుల గురించి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు దీనికి సంబంధించి. మరి ఇట్లా కోదండరాం సార్ని మళ్ళీ నమ్మే అవకాశం ఉందా? మేము మొదటి నుంచి మాకు కోదండరాం సార్కి ఉన్నటువంటి సాన్నిహిత్యము అది విడదీయరాని బంధం. కేసీఆర్ కి మాకు ఎట్లయితే ఉండనో, కేసీఆర్ చేసిన అటువంటి చెడ్డ పనులు కానీ, కేసీఆర్ తీసుకున్నటువంటి నియంతృత్వ పనులు కానీ కోదండరాం సారు తీసుకోలేదు. కోదండరాం సారు ఇప్పుడు ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన రాజకీయంగా పార్టీ ఉద్యమ కాలంలో సిన్సియర్ గా మాతో పాటు కలిసి పనిచేసిండు, సంతోషం. అందరినీ ఎంకరేజ్ చేసిండు, ఉద్యమంలో దింపిండు, చాలా హ్యాపీ. అంతవరకు ఓకే. ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కోదండరాం సార్తో ఉన్న వాళ్ళ వల్లనో, కోదండరాం సార్ వల్లనో మొత్తానికైతే ఆ పార్టీ ఫెయిల్యూర్ అయింది. రాజకీయంగా ప్రోగ్రెస్, అభివృద్ధి కాలేకపోయింది. కాబట్టి ఇప్పుడు మేము కోదండరాం సారు వస్తే మంచిది. మాకు ఆ మాటకు వస్తే, ఈటెల రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్తుండంటే మాకు 1000 ఏనుగుల బలం లాగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఆయన కుటుంబ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆయనకు ఉన్నటువంటి ఆనాడున్న పరిస్థితులను బట్టి ఆయన బీజేపీలోకి పోవాల్సి వచ్చింది. మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఈటెల రాజేందర్ అన్న ఒక మంచి అనుభవం ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు, ఓ లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, బలమైన వ్యక్తి కాబట్టి ఇక మేమందరం బలపడతాం, కొద్దిగా మా హక్కుల్ని మేము సాధించుకోగలుగుతాం అనేది రాజకీయంగా మాకు ఏనాడు కోరికలు లేవు. మేమేదో ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, కార్పొరేషన్ చైర్మన్లు కావాలనే ఆశలు లేవు. అవి కేసీఆర్ వల్ల ఉన్నాయని కూడా సన్నగిలిపోయినాయి. ఎందుకంటే కార్పొరేట్ శక్తుల్ని మొత్తం వ్యాపార వర్గాల వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం గవర్నమెంట్ అంతా వాళ్ళ చేతిలో పెట్టిండు. కాబట్టి మాకు ఆశలు లేవు. కనీసం
ఆ ఫలాలు ఆ గుర్తింపు ఉంటే మేము గౌరవంగా ముందు తరాల వాళ్ళకి గాని మాకు గాని కొద్దిగా తృప్తి ఉంటుందని అనుకున్నాం. ఆనాడు రాజేంద్ర అన్న అడిపోయిండు. అట్లానే కోదండరామ్ గారు శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదు, మా వైపే ఉంటాడు ఆయన. మేము ఆయన్ని ఎప్పటికైనా కలుపుకుంటాం. మేము ఆయనతో కలిసి పనిచేయడానికి ఆనాడైనా ఈనాడైనా సిద్ధమే. ఆయన మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళ చేత ఒక ప్రజాప్రతినిధిగా ఒక పదవి పొందిండు. ఇప్పుడు మాకున్నంత పట్టుదల ఆయనకి లేదని కాదు, కానీ అంత ఆవేశం తీసుకొని రావట్లేదు ఆయన. అది రావాలనే కోరుకుంటున్నాం. ఇకనైనా బయటకు వస్తాడని కూడా మేము ఆలోచించాం. ఏదైతే నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులు జరుగుతున్న అన్యాయాల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి, అలాగే ఉద్యమకారులందరికీ అన్యాయం జరిగింది, ఎంతో మంది కుటుంబాలు అసలు బాషీలు వలన అసలు ఈ ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి ప్రశ్నించినటువంటి మేధావులు, ఇటు ఆకురుని మురళి కావచ్చు, కోనరామ్ సార్ కావచ్చు, వీళ్ళ పదవులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేదు గవర్నమెంట్ లో అని చెప్పేసి కొందరు పార్టీ వాళ్ళు కావచ్చు, కొందరు ఉద్యమకారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి సమాధానం ఏంటి? కోదండరామ్ గారికి కొంత టైం ఉండొచ్చు, కాదనట్లేదు. ఆకునూరి మురళి గారు ఆయన ఆనాడు కూడా ఐఏఎస్ ఆఫీసరు. సరే, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఏదో కొన్ని మాత్రమే ఆయన మాట్లాడగలిగిండు, కొంత సపోర్ట్ ఇవ్వగలిగిండు, మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగిండు. ప్రాక్టికల్ గా ఆయన ఉద్యమంలో ఎప్పుడు పాల్గొనలేదు. ఇప్పుడు అదే మా పృథ్వీ గాని, మా విఠల్ గాని, మా పాశునాథగిరి అన్న, మా ఇన్నారెడ్డి అన్న, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ప్రాక్టికల్ గా ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ మద్దతు మాకుంటుంది. మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం. మేము ఇక ముందు కూడా ఇంకా చాలా మంది ఆ విధంగా జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము కోఆర్డినేషన్ చేసుకొని మేము ఖచ్చితంగా ఉద్యమ వేదికలు బలపడి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మరో పోరాట శంకారావాన్ని అయితే పూరించబోతున్నాం. కోదండరామ్ గారు కూడా మాకు పూర్తి సపోర్ట్ ఇస్తాడు. మేము నమ్ముతున్నాం, మేము ఆశపడుతున్నాం. ఆయన వస్తాడని కూడా మాకు ఆశ ఉంది. ఇటీవల ఏదైతే కాళేశ్వరం విషయంలో లక్షల కోట్ల స్కామ్ జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో, మొదటి సూత్రధారిగా కేసీఆర్ ఉన్నారు, తర్వాత హరీష్ రావు ఉన్నాడు, తర్వాత ఈటెల ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా విచారణకు రావాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ కూడా ఆదేశించింది అని చెప్పేసి, ఈ నెల 5 నౌకలు 9 నౌకలు రావాలని చెప్పేసి కూడా నిర్దేశించింది ఆ కమిషన్. దీనికి సంబంధించి నిజంగా ఈటెల కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ నిజంగా అరెస్ట్ కాబోతా ఉన్నారా, నిజంగా అందులో స్కామ్ జరిగిందా అని అంటే మీ సమాధానం ఏంటి అన్న? మిత్రమా, మేము ఉద్యమకారులకి, అమరవీరులకి, తల్లిదండ్రులకి, వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరిగిందనే కాన్సెప్ట్ ఏజెండాను తీసుకొని మేము ప్రభుత్వాల మీద ఫైట్ చేస్తున్నాం. మాకు రాజకీయ ఏజెండా అనేది లేదు. సో మేము మాట్లాడగలం దాని మీద. మాకు ఒక రాజకీయ పార్టీ అండలేదు, మాకు రాజకీయ ఏజెండా లేదు. న్యాయస్థానం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే. ఎవరెవరైతే తప్పులు చేస్తారో, ఆధారాలు ఉంటాయో, ఈ ఆ సెంట్రల్ లో ఇప్పుడు ఆ ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇక్కడ కూడా ఎన్నో చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. వాళ్ళ ముందు డెఫినెట్ గా ఆధారాలు కనుక దొరికితే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, జైలుకు పంపించవచ్చు. లేదా కేసీఆర్ కు వచ్చినన్ని విలువిద్యలు ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరికి రావు. నాకున్న అనుభవంతోనైతే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కూడా ఈయనకు వచ్చినంత సాధన, తప్పించుకునే అటువంటి తెలివితేటలు, ల్యాబింగ్ తెలివితేటలు మీరు ఒక్కటే ఆలోచించండి. 60 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ లో ఉన్నటువంటి బొచ్చ ముదిరినటువంటి రాజకీయ నాయకులు కూడా అణిచివేసుకుంటూ వచ్చారు, ఏదో ప్యాకేజీలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక్కడ కేసీఆర్ యొక్క తెలివితేటల్ని, కేసీఆర్ యొక్క మేధస్సుని ఒప్పుకోవాలి. ఎందుకంటే సెంట్రల్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ల్యాబింగ్ ద్వారా, తన తెలివితేటల ద్వారా, తన ఎత్తుగడల ద్వారా 2 ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాగలిగారు. అది తెలంగాణ ప్రజలు గాని, త్యాగమూర్తుల్ని గాని ఎంతైతే ఉందో ల్యాబింగ్ చేసి ఒప్పించే దాంట్లో కేసీఆర్ మేధస్సు కూడా అంతే ఉంది. అందుకనే నాకు వ్యక్తిగతంగా నాకున్న అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ చాలా తెలివైన వాడు. కేసీఆర్ ఎత్తుగడలు కూడా అంతే ఉంది. ఈ ప్రభుత్వాలని, రాజకీయ నాయకులను అందరినీ కూడా హిప్నటైజ్ చేయగలడు. మీకు విషయం తెలుసు, మీకు గుర్తుందో లేదో, వరల్డ్ మెజిషియన్ జాద్గర్ ఆనంద్ అనేవాడు, వాడు దాదాపు 200 దేశాల్లో, అంటే డెవలప్ అయిన కంట్రీస్లలో తన మేధస్సుతోని మెజిషియన్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఎట్లనైతే ఒప్పించగలిగిండో, నేను ఎందుకు పోలుస్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఒక రిపోర్టర్ గా మీకున్న అవగాహన మేరకి వాడి అమ్మమ్మ మొగుడు జాద్గర్, ప్రముఖ మెజిషియన్ జాద్గర్ ఆనంద్ అనేవాడి అమ్మమ్మ మొగుడు కేసీఆర్. నా దృష్టిలో
తెలివితేటలలో కానీ మేనేజ్మెంట్ కోర్సు కేసీఆర్కి వచ్చినంత ఎవరికి రాదు. ఇక ఆ తర్వాత కొద్ది గొప్ప ఏమైనా వస్తే హరీష్కి వస్తుంది. కేటీఆర్కి అంత లేదు. కాబట్టి కేసీఆర్ చిక్కుతాడా, వాళ్ళ వలలో తప్పించుకుంటాడా అనేది అది కాలం నిర్ణయించాలి, చట్టాలు నిర్ణయించాలి, న్యాయస్థానం. నేను వాటి జోలికి పోదలుచుకోవాలి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టుకొని తుమ్మల నాగేశ్వరరావు గారి దెబ్బకి, కేసీఆర్ దెబ్బకి మేము బలయ్యి గాయాల పాలయ్యి మేము అన్ని వదులుకొని కేవలం ఉద్యమకారుల ఆ తల్లిదండ్రుల వాళ్ళ భద్రత కోసం ఒక కార్పొరేషన్ అనే ఏజెండాను పట్టుకొని కొట్లాడే వాళ్ళం మేము. మా గోల్ న్యాయమైంది, ధర్మమైంది. మా హక్కులు కానీ మేము తీసుకున్న ఏజెండా చాలా గొప్పది. దానికోసమే మేము ఫైట్ చేస్తున్నాం. అది తప్ప మేము మిగతా వాటి జోలికి పోదలుచుకోవాలి. అయినా సరే మేము జరగబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడగలం. అది మన చివరిగా ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు అటు ఆ ప్రభుత్వం అన్యాయం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే కోలో పరిపాలన నడిపిస్తా ఉంది. ఉద్యమకాలు ఎవరిని కూడా గుర్తుంచుకోవట్లేదు. అండ్ ఇస్తాన్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి గురించి అసలు మాట్లాడలేదని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులు. అంటే నిజంగా తెలంగాణ ఉద్యమం లాగా మరొక ఉద్యమం ఏదైనా రాబోతా ఉందా అంటే ఏం చెప్తారు? 100% కేసీఆర్ వేసుకున్న చెప్పుల్లో రేవంత్ రెడ్డి కూడా కాళ్ళు పెట్టి నడవాలి అని అనుకుంటే, కేసీఆర్ పద్ధతుల్లోనే గనక రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటే ఈ ఉద్యమకారులు ఏం చేస్తారులే అని రేవంత్ రెడ్డి అనుకుంటే, ఆనాడు ఆంధ్ర వాళ్ళు కూడా అంతే అనుకున్నారు. గీలేం చేస్తారులే అనుకున్నారు. చివరికి ఎల్లగొడితే పోయి ఎక్కడ పడ్డారు? కోస్తాలో పడ్డారు, సముద్ర పొడున పడ్డారు. గట్లనే ఈ రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్ర మొత్తం గనక తెలిస్తే 224 సంవత్సరాలు తెలంగాణ రాజ్యాన్ని పాలించినటువంటి నిజాముడు కూడా గంతే అనుకున్నాడు. అరే ఈ సాకలైలం ఏం చేస్తుంది, గా దొడ్డి కుమర ఏం చేస్తాడు, అరే గీల వల్ల ఏమైతుంది అని గా గొట్టికుప్పల రామరెడ్డిని, గా భీమిరెడ్డి నరసింహారెడ్డి ఏం చేస్తాడు అని అనుకో. మళ్ళీ స్వరాజ్యం ఏం చేస్తాడు? ఏం చేశారు? రజాకారులని ఎక్కడెక్కడ చీరి చింతకు కట్టారు. అట్లనే తెలంగాణలో పిడికడి మంది అయినా సరే మమ్మల్ని కనుక తక్కువ అంచనా వేస్తే రేవంత్ రెడ్డిని, ఈ కేసీఆర్ ని, అరే కేసీఆర్ చాలా తెలికలుడని నేను అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నా. అట్లాంటినే తెలంగాణ సమాజం తక్కువ అంచనా వేసి పొగరుగా అహంకారంగా అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ కి తలకి కాదు ఎక్కడికి ఎక్కిందో అక్కడికి ఎక్కింది పొగరు, ఆ కుటుంబానికే ఎక్కింది. ఆ పొగరిని దించలా? ఇప్పుడు వాళ్ళంత మానసిక క్షోభకు గురయ్యే వాళ్ళు తెలంగాణలో ఏ కుటుంబం లేదు బ్రదర్. 100% చెప్తున్నా, ఏ కుటుంబం కూడా అంత మానసిక క్షోభకు గురి కావట్లేదు. వాళ్ళకి గల్ఫ్ లో ఉండని, లండన్ లో ఉండని, స్విట్జర్లాండ్ లో ఉండని, మలేషియాలో ఉండని, జర్మనీలో ఉండని, జపాన్ లో ఉండని, చైనాలో ఉండని, అమెరికాలో ఉండని 1000 కోట్లు ఉన్నాయి వాళ్ళకి. ఏం సుఖం. కాబట్టి మేము ఇప్పుడు ఆనందంగానే ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలుకు పంపించినా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఉద్యమకారుల కోసం మా సహచరులు అమరవీరులు మాతో పనిచేసిన వాళ్ళు చాలా మంది అమరులయ్యారు. అసలు మేము ఎందుకు బతికున్నామని కూడా మాకు చాలా బాధగానే ఉంది. అయినా సరే మేము ఖచ్చితంగా మా గోల్ సాధిస్తాం. విజయం మాదే. చివరి బాల్ వరకు మా పోరాటం నడుస్తూనే ఉంటుంది. మా బ్యాటింగ్ ఖచ్చితంగా ప్రపంచ కప్ ఇండియా రేపు కొట్టదో మాకైతే తెలియదు, కానీ ఉద్యమకారులు మాత్రం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని తెలంగాణ సమాజం చాలా మందిని చూశారు. ఖచ్చితంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటయ్యేంత వరకు మా పోరాటం ఆగదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది సోమయ్య గారు ఏదైతే తెలంగాణ ఇంతకుముందు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ యొక్క సన్నిహితుడు, తెలంగాణ కేసీఆర్ తో ఎన్నోసార్లు ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ కు ఒక నమ్మిన బంటుగా ఉన్నటువంటి సోమయ్య గారితో ముఖాముఖి చూసిన ఉండండి. మరిన్ని అప్డేట్స్ టీవీ. థ్యాంక్ యూ.